పొరపాట్లు తప్పులు ఎక్కడైనా జరిగితే వాటిని సరిదిద్దుకోవాలని. హాయ్ అండి, అందరికీ నమస్తే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలో ఆయన నివాసంలో అధికారులతో అయితే ఒక సమీక్ష అయితే నిర్వహించారు కొన్ని పథకాలపై. అదేంటి అంటే దీపం పథకం, ఆర్టీసీ సేవలు, ఉచిత గ్యాస్ పథకం, చెత్త నుంచి కంపోస్ట్ తయారీ విధానంపై ప్రజల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనే దానిపైన అయితే ఆయన అయితే ఒక సమీక్ష అయితే నిర్వహించారు. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజల దగ్గర నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. వాటిని సరిదిద్దుకోవాలని, అవినీతికి పాల్పడిన చోట సరైన చర్యలు తీసుకోవాలని, పొరపాట్లు తప్పులు ఎక్కడైనా జరిగితే వాటిని సరిదిద్దుకోవాలని ప్రతి వారం సమీక్ష అయితే నిర్వహిస్తామని, ఆయా పథకాలు కార్యక్రమాలు అమలు విషయంలో ఆయా జిల్లాల వారీగా కొన్ని ర్యాంకులు అయితే ఇస్తామని, వెనకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని ఆయన అయితే ఆదేశించారు. అసలు అవేంటో మనం తెలుసుకుందాం. ఆర్టీసీ సేవలపై ప్రజల నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి. అవేంటి అంటే కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారని, ప్రతి బస్సులో ఒక క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రయాణికుల దగ్గర నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలని ఆయన అయితే ఆదేశించారు. దీపం పథకం దగ్గర కూడా లబ్ధిదారుల దగ్గర నుంచి అక్కడక్కడ కొన్ని ఫిర్యాదులు అయితే ఆయనకి ఎక్కువగా వస్తున్నట్లయితే ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది ఉచిత సిలిండర్ అన్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అయితే ఆదేశించారు. గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో అకౌంట్లో అయితే డబ్బులు జమ కావట్లేదని కొన్ని ఫిర్యాదులు అయితే ఆయనకు వచ్చినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి కారణాలు విశ్లేషించి సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అయితే సరిచేయాలని ఆయన అయితే చెప్పుకొచ్చారు. తరువాత గ్రామాల్లోని చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాలపై ఆయన అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇవి మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ప్రజలు కోరుకున్నట్లుగా సర్వే ద్వారా వెల్లడైంది. 2014-19 మధ్యకాలంలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసిందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. మళ్ళీ అన్ని కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన అయితే సూచించారు. తర్వాత రేషన్ సరుకుల పంపిణీ విషయంలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు కూడా ఆయనకు అందాయని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఈ లబ్ధిదారులు ఇచ్చిన ఫిర్యాదుపై అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ప్రశ్నించారు. ఎక్కడా కూడా ఈ రేషన్ పంపిణీ విషయంలో అవినీతి జరగకూడదని అయితే ఆయన అయితే ఆదేశించారు. ఇంటింటికి సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపైన కూడా లోతుగా చర్చించాలని ఆయన అయితే ఆదేశించారు. ఎక్కడైనా ప్రజలు ఫస్ట్ అనే విధానంతోనే పనిచేయాలని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చేస్తామని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ని తీసుకొని పనితీరుని మరింత మెరుగుపరచాలని ఆయన అయితే అధికారులను ఆదేశించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.